సజీవుడిగా ఉండగానే, నువ్వు ఆరోగ్యంగా ఉండగానే, నీకు బలం ఉండగానే, నీకు శక్తి ఉండగానే, నీకు జ్ఞానం ఉండగానే, నీకు తెలివి ఉండగానే, నీకు రిసోర్సెస్ ఉండగానే ప్రభు కొరకు జీవించటానికి నువ్వు కంకణం టైమింగ్ ఈజ్ పర్ఫెక్ట్. నువ్వు నేను తొందరపడితే పని అవదండి. దేవుని సమయం ఎంతో శ్రేష్టమైనది. సౌలు అవిధేయుడు అవటం దావీదును దేవుడు చూశాడు, కోరుకున్నాడు. వాక్యం తెలిసి ఏంటి, తల్లి గర్భములో పిండమ్మ గారు ఏర్పడకముందే నేను అంటే దావీదుని ఎప్పుడు ఎరిగాడు? కొంతమంది చూడండి ఎంత చెప్పినా భక్తి చేయరు, కొంతమంది చూడండి తిండి లేకపోయినా భక్తి చేస్తారు. దేవుడు తన కొరకు తన ప్రజలను ఏర్పాటు చేసుకుంటాడు. హతసాక్షులయ్యే ప్రజలను కూడా దేవుడు ఏర్పాటు చేసుకుంటాడు. సంతోషంగా ప్రాణం ఇచ్చే భక్తులను ప్రభు ఏర్పాటు చేసుకున్నాడు. ఎంతో మంది సంతోషంగా ప్రభు కొరకు తన ప్రాణాలు అప్పగించేశారు. ప్రభు కొరకు జీవించడానికి నిన్ను నన్ను ప్రభు లేవనెత్తాడు, ఏర్పరచుకున్నాడు. కాబట్టి ప్రభు కొరకు జీవించే విషయంలో పౌరుషం ఉండాలి. ప్రభు కొరకు జీవించే విషయంలో ఆసక్తి ఉండాలి. వాక్యం చదవటానికి ఆసక్తి ఉండాలి. ప్రార్థన చేయటానికి ఆసక్తి ఉండాలి. ప్రభు కొరకు కార్యం చేయటానికి ఆసక్తి ఉండాలి. లేకపోతే మనం ఏమీ చేయలేము. ఆఖరికి వృద్ధాప్యం వచ్చేటప్పటికి నువ్వు చేద్దామన్నా పనుండదు. సమయం ఉండగానే, దేవుడు నీకు దొరుకు కాలంలోనే, ప్రభువు నీకు జవాబిచ్చు కాలంలోనే, ప్రభువు నీ మాట ఆలకించు సమయంలోనే, నువ్వు సజీవుడిగా ఉండగానే, నువ్వు ఆరోగ్యంగా ఉండగానే, నీకు బలం ఉండగానే, నీకు శక్తి ఉండగానే, నీకు జ్ఞానం ఉండగానే, నీకు తెలివి ఉండగానే, నీకు రిసోర్సెస్ ఉండగానే ప్రభువు కొరకు జీవించటానికి నువ్వు కంకణం కట్టుకోవాలి. అన్ని అనుభవించిన తర్వాత ప్రభువా నీ పని చేయటానికి వచ్చానంటే నువ్వు అవసరం లేదు అబ్బాయి, పని అయిపోయినంత నువ్వు వెళ్ళిపో అంటాడు. ప్రభువు కార్యాలు చేయటానికి గాడ్స్ టైమ్ ఈజ్ పర్ఫెక్ట్. నీవు గనక నేను గనక ప్రభువుకి లోబడగలిగితే, ప్రభువు స్వరం వినగలిగితే, ప్రభువు చిత్తం తెలుసుకోగలిగితే, ప్రభు యొక్క నడిపింపులో నువ్వు ఉండగలిగితే, నీవు ప్రభువుకి లోబడితే నీ యొక్క జీవితంలో దేవుడు ఒక పర్మనెంట్ కోవెనెంట్ చేస్తాడు, నూతన నిబంధన చేస్తాడు. ఆ నిబంధన నీ తరముల వరకు ప్రభువు చేస్తాడు.